కమిటీ ఓకే అండి, అజెండా ఏముంది? డిఓ ఉందా? డీటీఎఫ్ చేసిన డిఓ ఉందా? చాలా వరకు తెలియకుండా చెబుతాయని చెప్పట్లేదు. దాట్ విల్ బీ ఇన్ దోస్ కేసెస్ ఫర్ సెటిల్ చేసిన పిల్లలందరూ కూడా ఏ ఏజ్లో ఉన్నారు? ఒకరి తప్ప ఇద్దరు తప్ప ఇంటి వాళ్ళందరూ 15-18 మధ్యలో ఉన్నారు. ఒక సర్క్యులర్ పంపించారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఆఫీసర్ డియూ లేదా? So what are other activities to be taken up by this district task force committee? ఇంతకు ముందు మీటింగ్ ATR కానీ ఏమి లేవు. ఎప్పుడు 1 year ముందు జరిగింది. విలేజ్ మానిటరింగ్ కమిటీ అవ్వం కాదు. ఆయన చెప్తున్నారు దీస్ ఆర్ ఏరియాస్ వర్ చైల్డ్ లేబర్ ఇస్ ప్రాబబుల్, డీటెయిల్స్ పేరు డీటెయిల్స్ సార్. సో ఆ నెంబరు మీరు టు గెట్ ఇట్ వెరిఫైడ్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్. జిల్లాలో ప్రతి ఒక్క కేసు ఫీల్డ్లో వెరిఫై చేయించండి. ఎందుకు రాలేకపోతున్నారు? ఎక్కడైనా పని చేస్తున్నారా లేదా? అరే ఆయన స్పెసిఫిక్గా విలేజ్లో ఈచ్ అండ్ ఎవ్రీ చిల్డ్రన్ ద లైన్ లిస్ట్ హాస్ బీన్ గివన్. వెరిఫై చేసి చెప్పండి. ఆయన చెప్తున్నది తప్పు, ఇది నిజం కాదు అంటే దెన్ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ హిమ్. యాజ్ డీసీపీ ఓన్లీ యూనిట్ యూ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ DMHO, ఎడ్యుకేషన్ అండ్ ICDS. ఎంత టైం కావాలి మొత్తం వెరిఫై చేయడానికి? చైల్డ్ లేబర్కి సంబంధించిన కమిటీ ఒకటి, SC/ST అట్రాసిటీ ఒకటి. ఇక్కడ బాండ్ లేబర్ విజిలెన్స్ కమిటీ మళ్ళీ ఫార్మేషన్ లేదండి. అంటే కరోనా తర్వాత మళ్ళీ దాని మీద ఫోకస్ అనేది జరగలేదు, రివ్యూస్ జరగలేదు. అందువల్ల ఇది కొంచెం ఫోకస్ తగ్గిందండి. జీపీ గారు వచ్చారు. ఇది అంతా కూడా మాట్లాడుకొని ఎగ్జిస్టింగ్ హౌ మెనీ కేసెస్ ఆర్ పెండింగ్ అని చెప్పినట్టు అది వెరిఫై చేయించుకోండి. ఆ ఫైల్ రన్ చేయడానికి 700-600 ఉందంటే అన్ని ఒకే టైప్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. అది చేయడం పెద్ద సమస్య ఏం కాదు. ఇఫ్ వీ క్యాన్ క్లియర్ ఒకే టైప్ ఉన్న ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మనం ఇప్పుడు డ్రైవ్లో పట్టుకున్న పిల్లలకి ఈ స్కీమ్లో ఏ విధంగా బడ్జెట్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, వాట్ ఈస్ ద ప్రొసీజర్, మనం ఏ విధంగా మీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రాయాలా, ఎవరికి రాయాలి అది తెలుసుకోండి. ఆల్రెడీ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ప్రకారం 2 lakhs DBT ద్వారా ఇవ్వాలి అని చెప్పి ఇచ్చినట్టున్నారు. అదేవిధంగా 1.5 lakh దాకా డిపాజిటెడ్ యాన్యుటీ స్కీమ్ కింద బెనిఫిషియరీ. నెక్స్ట్ మీటింగ్ కల్లా వెరిఫికేషన్ చేసుకొని ఈచ్ పిల్లలు ఎక్కడ ఉన్నారని చెప్పి డీటెయిల్స్ తీసుకొస్తారు. రెండోది వాట్ ఎవర్ 700 పెండెన్సీ ప్లస్ ఎగ్జిస్టింగ్ మనం ఇప్పుడు డ్రైవ్లో టేకప్ చేసిన వాళ్ళకి హౌ డూ వి ఎన్షూర్ దట్ దిస్ పేమెంట్స్ ఆర్ డన్. ఇది రెండోది. ఇంకా ఎనీ వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ టు బి టేకెన్ అప్. యు ఆర్ టెల్లింగ్ సంథింగ్ మేడం. ఎందుకు ఈ పీరియడ్లో అతను జాయిన్ చేయలేదు? ఈచ్ అండ్ ఎవ్రీ విత్ రీజన్స్ సహా అది మీరు చేయించండి. స్టూడెంట్ వారీగా ప్రిపేర్ చేయించండి. ఒకవేళ ఎక్కడైనా బయటికి వెళ్ళి ఉన్నారా ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకోండి. బయటికి వెళ్ళి ఉన్నారంటే వేరే జిల్లాలో ఉన్నారంటే అక్కడ మాట్లాడుకొని జాయిన్ చేపిస్తే అయిపోద్ది కదా. సో ఆ లిస్ట్ ప్రిపేర్ చేయించండి. అదన్నీ చేసేసి నెక్స్ట్ మీటింగ్ కల్లా వాట్ ఎవర్ క్యాన్ బి అప్లోడెడ్ అంటే అవుట్ బాక్స్ నుంచి డ్రాప్ బాక్స్ నుంచి తీసేసిన వరకు తీపిస్తాం. సో రిమైనింగ్ పిల్లల మీద మాత్రం ఫోకస్ పెడతాం. యాక్టివిటీ అయితే చేయించండి. మీరు ఇంకా చెప్పండి అమ్మా, ఆధార్ లేదంటున్నారు ప్రకారం మన లాంగ్వేజెస్ కలెక్ట్ చేస్తాం సార్. సెకండ్ ఏంటంటే MC మెహతా వర్సెస్ తమిళనాడు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. దాంట్లో ఎవరైతే